Welcome to GV Tech Talks podcast. ఒక యువకుడు డాక్టర్ చదువు మధ్యలో ఆపేశాడు. Hmm. సరే, పూజారి అవుదామని క్యాంబ్రిడ్జ్లో చేరాడు. అతనికి మొక్కలు, జంతువులంటే పిచ్చి. కానీ పెద్ద శాస్త్రవేత్త అవ్వాలనే ఆలోచనైతే అస్సల్లేదు. అస్సల్లేదు. అలాంటి 22 ఏళ్ల కుర్రాడికి జీతం లేకుండా 5 ఏళ్ల పాటు సాగే ఒక ప్రమాదకరమైన సముద్ర ప్రయాణానికి అవకాశం వస్తే ఏం జరుగుతుంది? ప్రపంచం యొక్క ఆలోచనా విధానమే మారిపోతుంది. సరిగ్గా అదే జరిగింది. ఈ రోజు మనం చార్ల్స్ డార్విన్ మరియు హెచ్ఎంఎస్ బీగిల్ నౌక ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఆ ప్రయాణంలోని మొదటి సంవత్సరం గురించి. అవును, ఆ మొదటి సంవత్సరం అతని ఆలోచనలను ఎలా మలుపు తిప్పిందో లోతుగా చర్చిద్దాం. ఈ ప్రయాణం జీవ పరిణామ సిద్ధాంతానికి ఎలా పునాది వేసిందో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆ ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటే జీవశాస్త్ర పరిశోధన కాదు. కాదా? మరి దేనికి వెళ్తున్నారు? అది దక్షిణ అమెరికా తీర ప్రాంతాన్ని మ్యాప్ చేయడానికి వెళ్తున్న నౌక, ఒక సర్వే షిప్ అన్నమాట. కానీ డార్విన్ ఉత్సాహం, అతని పరిశీలనా శక్తి ఆ ప్రయాణ గమనాన్నే మార్చేశాయి. సరే, అయితే కథలోకి వెళ్దాం. అంతా 1831లో మొదలైంది. అవును, 22 ఏళ్ల డార్విన్ కేంబ్రిడ్జ్లో వృక్షశాస్త్ర ప్రొఫెసర్ జాన్ స్టీవెన్స్ హెన్స్లో దగ్గర చదువుకుంటున్నాడు. అతను డార్విన్కు గురువులాంటివాడు. గురువు మాత్రమే కాదు, ఒక మెంటర్. హెన్స్లో డార్విన్లోని ప్రతిభను గుర్తించాడు. డార్విన్ ఒక సాధారణ విద్యార్థి కాదని, ప్రకృతిని చూసే అతని దృష్టికోణం చాలా ప్రత్యేకమైనదని ఆయనకు తెలుసు. అందుకే సరైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని డార్విన్ వైపు మళ్లించాడు. అదే ఆ హెచ్ఎంఎస్ బీగిల్ అవకాశం. కెప్టెన్ రాబర్ట్ ఫిట్జ్రాయ్ నుండి వచ్చిన లేఖ. అందులో ఏముంది? నాకు సముద్ర ప్రయాణంలో తోడుగా ఒక ప్రకృతి శాస్త్రవేత్త కావాలి, కాని జీతం ఇవ్వలేనన్నాడా? దాదాపు అంతే. కాని అతని ఉద్దేశం కొంచెం భిన్నంగా ఉంది. కెప్టెన్ ఫిట్జ్రాయ్కి కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఒక స్నేహితుడు కావాలి. సరిగ్గా ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన సంస్కారవంతుడైన స్నేహితుడు. చూడండి, ఆ రోజుల్లో కెప్టెన్ హోదాలో ఉన్న వ్యక్తి నౌకలోని మిగతా సిబ్బందితో కలిసి భోజనం చేసేవాడు కాదు. ఒంటరిగా తినేవాడా? అవును. 5 ఏళ్లపాటు అలా ఒంటరిగా ఉండటం ఎంత నరకమో ఊహించండి. కాబట్టి తనతో సమానంగా కూర్చుని భోజనం చేస్తూ కబుర్లు చెప్పే ఒక సహచరుటి కోసం చూస్తున్నాడు. అంటే ఇది ఉద్యోగం కన్నా ఒక కంపానియన్ కోసం వెతకడం లాంటిదన్నమాట. నిజమే. అందుకే హెన్స్లో వెంటనే డార్విన్ను సిఫార్సు చేస్తాడు. ఈ పనికి నీవే సరైన వ్యక్తివి అని ఉత్తరం రాస్తాడు. కాని డార్విన్ తండ్రి మొదట ఒప్పుకోలేదు గదా. అస్సలుప్పుకోలేదు. ఇదొక పనికిమాలిన ప్రయాణం, నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటావు అని గట్టిగా చెప్పేశాడు. కాని డార్విన్ మామ జోక్యం చేసుకోవడంతో చివరికి ఆయన అంగీకరిస్తాడు. ఆ తర్వాత డార్విన్ కెప్టెన్ ఫిట్జ్రాయ్ని కలవడానికి వెళ్తాడు. ఇక్కడే అసలు విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ. అవును. ఇంటర్వ్యూలో డార్విన్ని చూసి ఫిట్జ్రాయ్ ఏమన్నాడో తెలుసా? ఆ ముక్కు విషయం కదా. అదే, నీ ముక్కు చూస్తుంటే ఈ ప్రయాణానికి కావలసిన సంకల్పం, పట్టుదల నీలో ఉన్నట్టు అనిపించడం లేదు అంటాడు. నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇది నిజం. ఇది వినడానికి వింతగా ఉన్నా ఆ రోజుల్లో ఫిజియోగ్నమీ అనే ఒక నమ్మకం బలంగా ఉండేది. అంటే ముఖాన్ని బట్టి గుణాన్ని చెప్పడమా? సరిగ్గా. మనిషి ముఖ కవళికలను, ముఖ్యంగా ముక్కు ఆకారాన్ని బట్టి వారి గుణగణాలను, వ్యక్తిత్వాన్ని అంచనానేయడం. కెప్టెన్ ఫిట్జ్రాయ్ దీనిని గుడ్డిగా నమ్మేవాడు. అమ్మో! అంటే జీవ పరిణామ సిద్ధాంతం మనకు అందకుండా పోవడానికి డార్విన్ ముక్కు కారణమయ్యేదా? సైన్సు భవిష్యత్తు దాదాపు ఒక ముక్కు ఆకారం మీద ఆగిపోయేంత పని జరిగింది. దాదాపు అంతే. అదృష్టవశాత్తు డార్విన్ మాట్లాడే విధానం, అతని కేంబ్రిడ్జ్ శిక్షణ ఇవన్నీ ఫిట్జ్రాయ్ను ఆకట్టుకున్నాయి. దాంతో అతను డార్విన్ను ప్రయాణానికి ఒప్పుకున్నాడు. కాని స్పష్టంగా చెప్పాడు, ఈ ప్రయాణం చాలా ప్రమాదకరమైనది, ఖర్చులు కూడా నువ్వే భరించాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి వెళ్ళిపోవచ్చు అని. చివరికి అన్ని అడ్డంకులను దాటుకుని డిసెంబర్ 27, 1831న హెచ్ఎంఎస్ బీగిల్ నౌక ఇంగ్లాండులోని ప్లైమౌత్ నుండి బయల్దేరింది. 74 మంది సిబ్బందితో ఆ ప్రయాణం మొదలైంది. నౌక చాలా చిన్నది అని విన్నాను. చాలా చిన్నది. అందులో కెప్టెన్, లెఫ్టినెంట్లు, ఒక సర్జన్, ఒక చిత్రకారుడు, ఇంకా 3 ప్రత్యేకమైన ప్రయాణికులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు దక్షిణ అమెరికాకు చెందిన ఫ్యూజియన్ తెగ ఆదివాసీలు.
వారిని గత ప్రయాణంలో ఇంగ్లాండ్ తీసుకువచ్చి వారికి ఇంగ్లీషు క్రైస్తవ మతం నేర్పించి నాగరికులుగా మార్చారు. ఓ ఇప్పుడు వారిని తిరిగి తమ స్వస్థలానికి చేర్చడం కూడా ఈ ప్రయాణంలో ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి ఇంత చిన్న నౌకలో డార్విన్కు చోటెలా దొరికింది? డార్విన్ 6 అడుగుల పొడవు ఉండటంతో అతనికి కొంచెం పెద్ద క్యాబిన్ ఇచ్చారు. అక్కడే అతను తన పుస్తకాలు, పరికరాలు, సేకరించిన నమూనాలను పెట్టుకున్నాడు. ప్రయాణం మొదలైన వెంటనే అతను ఒక పుస్తకం చదవడం మొదలుపెట్టాడు అంటారు. అవును, తనతో తెచ్చుకున్న ఒక కొత్త పుస్తకం. దాని పేరు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. రచయిత చార్లెస్ లాయల్. ఆ పుస్తకం డార్విన్ ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చేసింది. ఓడలోపల సిద్ధాంతాల యుద్ధం మొదలైందన్నమాట. ఒక రకంగా అంతే. ఒకవైపు డార్విన్ చేతిలో లాయల్ పుస్తకముంది. అది భూమి వయస్సు కొన్ని వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలని చెబుతోంది. అవును, భూమిమీద పర్వతాలు, లోయలు ఇవన్నీ నెమ్మదిగా సహజ ప్రక్రియల వల్లే ఏర్పడ్డాయని వివరిస్తోంది. రాళ్ల పొరలలో దొరికే శిలాజాలు ఆ పురాతన జీవుల అవశేషాలని, భూమి చరిత్రకు అవే సాక్ష్యాలని ఆ పుస్తకం వాదించింది. డార్విన్కు ఇది చాలా ఉత్తేజకరంగా అనిపించుంటుంది. వెంటనే ఈ విషయాలను కెప్టెన్ ఫిట్జ్రాయ్తో చర్చించడం మొదలుపెట్టాడు. కాని ఫిట్జ్రాయ్ ఒక పక్కా క్రైస్తవుడు. ప్రపంచం కేవలం 6000 సంవత్సరాల క్రితమే సృష్టించబడిందని, బైబిల్లో చెప్పిన ప్రతీదీ అక్షర సత్యమని నమ్మేవాడు. కరెక్ట్. మరి ఆ భోజన సమయాల్లో వారి సంభాషణలు చాలా వాడివేడిగా జరిగుంటాయి కదా. ఇబ్బందికరం అనడం కన్నా అది ఒక మేధోపరమైన యుద్ధం లాంటిదే. ఫిట్జ్రాయ్, చార్లెస్, నేను దేవుడిని, బైబిల్ను నమ్ముతాను, జీవులన్నీ దేవుడు ఎలా సృష్టించాడో ఇప్పటికీ అలాగే ఉన్నాయి అని చెప్పేవాడు. అంటే లాయల్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. తీవ్రంగా. ఈ లాయల్ చెప్పేదంతా దైవదూషణ, ఇలాంటి మాటలు నా ముందు మళ్ళీ మాట్లాడకు అని డార్విన్ను గట్టిగా హెచ్చరించాడు కూడా. అంటే డార్విన్ తన పరిశీలనలను ప్రతిరోజు ఈ వ్యతిరేకత మధ్యే చేసుకోవాల్సి వచ్చింది. ఒకవైపు శాస్త్రీయ ఆధారం, మరోవైపు మత విశ్వాసం. ఈ సంఘర్షణ అతని ఆలోచనలకు మరింత పదును పెట్టింది. ఓడలో ఈ సిద్ధాంతాల యుద్ధం జరుగుతుంటే బయట ప్రపంచం మాత్రం డార్విన్కు ఊహించని సాక్ష్యాలను చూపించడానికి సిద్ధంగా ఉంది. మొదట కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి కదా. కొన్ని దీవులలో దిగలేకపోయారు. అవును, మడీరా, శాంటాక్రూజ్ ద్వీపులలో కలరా వ్యాధి కారణంగా దిగనివ్వలేదు. చివరికి జనవరి 16, 1832న డార్విన్ మొదటిసారిగా ఆఫ్రికా తీరంలోని కేప్ వర్డే ద్వీపంలో నేలమీద అడుగుపెట్టాడు. అక్కడి అనుభవం ఎలా ఉంది? అద్భుతం. మొదటిసారి ఒక ఉష్ణమండల ప్రదేశాన్ని చూడటంతో అతను ఉక్కిరిబిక్కిరయ్యాడు. అక్కడతను రంగులు మార్చే కటిల్ఫిష్ను చూసి మంత్రముగ్ధుడయ్యాడు. తన డైరీలో కూడా రాసుకున్నాడు. అవును, సముద్రపు నీటిలోంచి ఒక చేపను పట్టి జాడీలో వేస్తే అది చీకట్లో మెరవడం చూసి చిన్న పిల్లాడిలా సంబరపడ్డాడు. ప్రతీదీ అతనికి కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించింది. కాని అసలైన అద్భుతం అతనికి బ్రెజిల్లో ఎదురైంది. ఫిబ్రవరి 28న నౌక బ్రెజిల్లోని బాహ్య నగరానికి చేరుకుంది. అక్కడి వర్షారణ్యాలు అతన్ని పూర్తిగా మార్చేశాయి. బ్రెజిల్ అడవుల గురించి డార్విన్ తన డైరీలో రాసుకున్నది చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం రాశాడు? తనేమంటాడంటే, ఇక్కడి అనుభూతిని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ఒక రంగురంగుల సీతాకోకచిలుకలు చూస్తుండగానే మనసు మరో వింత చెట్టుమీదకు వెళ్ళిపోతుంది. ఆ జీవ వైవిధ్యం, ఆ రంగులు, ఆ శబ్దాలు అతని ముంచెత్తాయి. అతను వందలాది కొత్త కీటకాలను, జంతువులను సేకరించడం మొదలుపెట్టాడు. సజీవ బీటిల్స్, చిలుకలు, ఆర్మిడెల్లోలు అతని స్పెసిమెన్ జార్లు నిండిపోయాయి. కాని కేవలం సేకరించడమే కాదు, అతను ఆలోచించడం కూడా మొదలుపెట్టాడు. ఒక కీలకమైన ప్రశ్న అతని మదిలో మెదిలింది. అదే అసలైన మలుపు. రియో డీజనీరోలో 3 నెలలున్నప్పుడు అతను గమనించిన విషయమేంటంటే, ఏంటది? దక్షిణ అమెరికాలోని జీవజాతులు యూరోప్లోని జాతులను ఎందుకు పోలి ఉన్నాయి? ఇక్కడి వాతావరణము, నేల అన్నీ పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ ఆ పోలికలు ఎందుకున్నాయి అని ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్న ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే ఆనాటి నమ్మకం ప్రకారం దేవుడు ప్రతి ప్రదేశానికి, అక్కడి వాతావరణానికి సరిగా సరిపోయేటట్లు జీవులను పరిపూర్ణంగా సృష్టించాడు. ఓకే. అలాంటప్పుడు పూర్తిగా భిన్నమైన వాతావరణమున్న 2 ఖండాలలో ఒకేలాంటి జీవులు ఎందుకుండాలి? ఇది ఆ నమ్మకాన్ని సవాలు చేసింది. బహుశా ఈ జీవులన్నిటికీ ఒక ఉమ్మడి పూర్వీకుడు ఉండి ఉంటాడా అనే ఆలోచనకు ఇది మొదటి బీజం. ఓకే, ఇప్పుడర్థమైంది. అతను చూస్తున్న ప్రతిదీ అతని పాత నమ్మకాలకు దూరం చేస్తోంది. ఇక ఆ తర్వాత అర్జెంటీనా ప్రయాణం. అక్కడ అతనికి పరిణామ సిద్ధాంతానికి మొదటి ప్రత్యక్ష సాక్ష్యం దొరికిందంటారు. అవును,
అక్టోబర్ 1882లో అర్జెంటీనాలోని పుంటా ఆల్టా అనే ప్రదేశంలో డార్విన్ కొన్ని శిలాజాల కోసం తవ్వకాలు జరుపుతున్నాడు. అక్కడ అతనికేం దొరికింది? అక్కడ ఎర్రటి రాళ్లలో అతను ఊహించని కొన్ని అస్థిపంజరాలను కనుగొన్నాడు. అవి భారీ పరిమాణంలో ఉన్న పెద్ద క్షీరదాలవి. అంటే డైనోసర్లు లాంటివా? కాదు, అంత పురాతనమైనవి కావు, కాని చాలా చాలా పెద్దవి. ఉదాహరణకు మెగాథీరియం అనే ఏనుగంత పరిమాణంలో ఉన్న ఒక పెద్ద స్లాత్ అస్థిపంజరం. స్లాత్ అంటే బద్దకస్తు అని తెలుసు. జంతువా? అవును, చెట్లపై నెమ్మదిగా కదిలే జంతువు. ఇప్పుడు చిన్నవిగా ఉంటాయి, కాని అప్పుడు ఏనుగంతుండేవి. అలాగే టాక్సోడాన్ అనే నీటి ఏనుగును పోలిన జీవి, ఇంకా పురాతన గుర్రం యొక్క దంతాలు. ఇవన్నీ ఇప్పుడు అంతరించిపోయిన జీవులు. సరే, అతను పెద్ద శిలాజాలను కనుగొన్నాడు. ఇందులో అంత గొప్ప విషయమేముంది? అంతకుముందు ఎవరో శిలాజాలను చూడలేదా? చూశారు, కాని వారి ఆలోచనా విధానం వేరు. దేవుడు కొన్ని జీవులను సృష్టించి తరువాత ఏదో ఒక ప్రళయం ద్వారా వాటిని నాశనం చేసి కొత్త వాటిని సృష్టించాడని నమ్మేవారు. కాని డార్విన్ అడిగిన ప్రశ్న వేరు. కరెక్ట్. అతను ఆ శిలాజాలను అదే ప్రాంతంలో అప్పుడు నివసిస్తున్న జీవులతో పోల్చి చూశాడు. అక్కడ అతనికి ఏం కనిపించింది? అదే ఆహాక్షణం. ఇప్పుడు అంతరించిపోయిన ఆ ఏనుగంత స్లాత్ అదే ప్రాంతంలో చెట్లపై నివసించే చిన్న స్లాత్ను పోలి ఉండటానే గమనించాడు. ఆ భారీ ఆర్మిడిల్లో శిలాజం అక్కడే తిరుగుతున్న చిన్న ఆర్మిడిల్లోనూ పోలి ఉంది. ఓ! అప్పుడు అతని మదిలో వచ్చిన ప్రశ్న, దేవుడు ఒక పెద్ద జీవిని నాశనం చేసి దాని స్థానంలో అచ్చమలాంటిదే ఒక చిన్న జీవిని ఎందుకు సృష్టించాడు? ఇది అతనికి అర్ధహీనంగా అనిపించింది. అంటే ఒక జీవి అంతరించిపోయి దాని స్థానంలో వేరేది రావడం కాకుండా బహుశా ఆ పాత జీవే కాలక్రమేలా మార్పు చెంది కొత్త చిన్న జీవిగా మారిందేమో అనే ఆలోచన అతనికొచ్చింది. ఖచ్చితంగా. ఆ సంబంధాన్ని ప్రశ్నించడమే అసలైన మేధోపరమైన ముందడుగు. అంతరించిపోవడం మరియు కొత్త జాతుల ఆవిర్భావం మధ్య ఒక సంబంధం ఉందని అతనికి మొదటిసారిగా భౌతిక సాక్ష్యం దొరికింది. అద్భుతం. జంతువుల ప్రపంచం అతనికొక పాఠం నేర్పుతుంటే మనుషుల ప్రపంచం మరో పాఠం నేర్పడానికి సిద్ధంగా ఉంది. అవును. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఫ్యూజన్ ఆదివాసీల కథ. అవును. ఈ ప్రయాణంలో మరో ముఖ్యమైన అనుభవమది. ఇంగ్లాండ్లో 1 సంవత్సరం పాటు నాగరిక శిక్షణ పొందిన ఆ 3 ఆదివాసీలను తిరిగి వారి ప్రజలతో కలపడానికి నౌక వారి స్వస్థలానికి చేరుకుంది. డార్విన్ చాలా ఆసక్తిగా గమనిస్తున్నాడు, ఈ నాగరికులు తమ ప్రజలను ఎలా మారుస్తారో అని. కాని జరిగింది దానికి పూర్తి విరుద్ధం. వారిని తిరిగి తమ ప్రజలతో కలిపిన కొద్ది వారాలకే వాళ్లు తమ ఇంగ్లీష్ బట్లు విప్పేసి పాత అనాగరిక జీవనశైలికి పూర్తిగా మారిపోయారు. ఇది డార్విన్కు పెద్ద షాక్ ఇచ్చి ఉంటుంది కదా? తీవ్రమైన షాక్. ఒక నాగరిక చదువుకున్న మనిషికి, ఒక అడవి మనిషికి మధ్య ఎంత తేడా ఉందో చూసి అతను నివ్వెరపోయాడు. ఇది తన జీవితంలో చూసిన అత్యంత ఆసక్తికరమైన దృశ్యమని రాసుకున్నాడు. ఈ సంఘటన అతనికి ప్రకృతి, నేచర్ మరియు పెంపకం, నర్చర్ మధ్య ఉన్న సంబంధంపై లోతైన ఆలోచనలను రేకెత్తించింది. అవును. అంటే మనం ఎంత నాగరికులుగా మారతామన్నది కేవలం మన పెంపకంపైనే ఆధారపడి ఉండదని, మన సహజ స్వభావం, మనం పెరిగిన పర్యావరణం కూడా అంతే బలంగా ఉంటాయని అతనికి మొదటిసారి అర్థమైంది. మనిషి అనేవాడు కేవలం తెల్ల కాగితం కాదని, అతనిపై పెంపకంతో ఏది పడితే అది రాయలేమని అతనికి తెలిసి వచ్చింది. సరిగ్గా. మన ప్రవర్తన, సంస్కృతి వెనక బలమైన జీల సంబంధమైన, సహజమైన పునాదులుంటాయని అతను గ్రహించాడు. బ్రెజిల్ అడవుల నిశ్శబ్దంలో మానవ ఉనికికి మించిన శక్తి ఏదో ఉందని అతను భావించాడు. కాబట్టి డార్విన్ ప్రయాణం యొక్క మొదటి సంవత్సరాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అది కేవలం నమూనాలను సేకరించడం గురించి మాత్రమే కాదు. అస్సలు కాదు. అది అతని ప్రపంచ దృష్టికోణాన్ని, శాస్త్రంపై అతని అవగాహనను పూర్తిగా మార్చేసిన సంవత్సరం. అవును. చార్లెస్ లాయల్ యొక్క భూగర్భశాస్త్రం అతనికి భూమి యొక్క సుదీర్ఘ చరిత్రను చూపిస్తే, బ్రెజిల్ అడవులు జీవ వైవిధ్యం యొక్క అనంతాన్ని పరిచయం చేశాయి. అర్జెంటీనాలో దొరికిన శిలాజాలు కాలక్రమేణా జీవులలో వచ్చే మార్పులకు సాక్ష్యంగా నిలిస్తే, ఫ్యూజియన్ ఆదివాసీల అనుభవం మనిషి స్వభావం గురించి కొత్త ప్రశ్నలను రేపింది. ఇవన్నీ కలిసి అతని మదిలో పాత నమ్మకాలను కూల్చివేసి కొత్త ప్రశ్నలకు పునాదులు వేశాయి. ఈ ప్రశ్నలే చివరికి మరో 20 సంవత్సరాల తర్వాత ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ రూపంలో ప్రపంచం ముందుకు వచ్చాయి. ఖచ్చితంగా. ఆధారాలు చూపిస్తున్నట్లుగా ఈ ప్రయాణం ప్రారంభంలోనే డార్విన్ కేవలం ఒక ప్రకృతి పరిశీలకుడు కాదు. అతను పాత నమ్మకాలను ధైర్యంగా ప్రశ్నించే ఒక విప్లవకారుడిగా రూపాంతరం చెందుతున్నాడు. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిజంగా ఎలాంటి పక్షపాతం లేకుండా కేవలం
ఇది ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నిస్తూ గమనించడం ప్రారంభిస్తే అది ఎంతటి గొప్ప మార్పుకు దారితీస్తుందో ఆలోచించండి. నిజమే. ఒక యువకుడి కుతూహలం, ఒక సాధారణ సముద్ర ప్రయాణం మొత్తం మానవజాతి ఆలోచనా విధానాన్నే మార్చగలదని ఆ రోజు ఎవరైనా ఊహించగలరా?